గైస్ మనం ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ కోసమని ఇక్కడ సాంగ్స్ ప్లే చేశారు. అంటే వచ్చే వారికి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గా ఉండడానికని. ఇప్పుడు మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ ఇలా యమలోకం అని ఉన్నది. అంటే యమలోకంలో ఉన్నటువంటి యమలోకం యముడు ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడనే ఆ దృశ్యాలు ఉండొచ్చు. బహుశా మాకు తెలియదు, లోపలికి వెళ్తే కానీ తెలియదు. లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ ఏం లేదు. మనం స్టార్టింగ్ లో ఎంత తీసుకున్నామో అదే టికెట్ ఇక్కడ చూపించేస్తే సరిపోద్దంట. కానీ ఇక్కడ తిరగడానికి చాలా రౌండ్ అప్ చేసుకుంటూ తిరగాల్సి వస్తుంది. ఓకే, అది మనం ఇక్కడికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ స్టేజ్ ఎక్కకూడదు అండ్ బొమ్మలు కూడా టచ్ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే లోపల ఉండేటటువంటి ఏ వస్తువు అయినా మనం టచ్ చేయకూడదు. లోపలికి వచ్చాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి విగ్రహాలు అయితే ఏమి కదలవు, ఇలాగే ఉంటది. అంటే యమలోకంలో ఎలా ఉంటది, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం, అంటే యమలోకంలో ఉండేటటువంటివి అనేది ఇక్కడ ఉన్నది. ఈ యమలోకం అనేది కాకపోతే ఇక్కడ యముడు స్టోరీని స్పీచ్ ఇస్తున్నట్టు, అంటే యముడు హెచ్చరిస్తున్నట్టు అనమాట. ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇక్కడ అడే ద్వారా క్లిక్ చేస్తారు. ఇప్పుడు వినిపిస్తుంది కదా, ఏ విధంగానే. అంటే వీళ్ళంతా అంటే యముడు లోకంలో వచ్చినటువంటి వాళ్ళు, అంటే తప్పుడు చేసిన వాళ్ళని యముడు శిక్షిస్తారనే మనం చాలా గ్రంథాలు విని ఉంటాం కదా. అదే సిచ్యువేషన్ విధంగా ఇక్కడ అంటే వాళ్ళని ఎలా శిక్షించాలనే ఉద్దేశం మీద దీని మీద ఇది కాన్సెప్ట్ యమలోకం అనేది. యమలోకానికి వచ్చిన భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని అంత మాత్రమే అవన్నీ తీరు వరకు మృత్యువాద. అయితే ఇక్కడ యముడు వచ్చిన వాళ్ళందరికీ ఎలా శిక్షిస్తాడు అనేది మనం ఇక్కడ దాకా చూసుకున్నాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం. అంటే మనం యమలోకంకి వెళ్ళేటప్పుడు ఆ చీకటి గది ఎలా ఉంటది, మన తప్పుడు అంటే మనకి శిక్ష పడేంత వరకు అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉంటది అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. ఇక్కడ చీకటి గది ఉన్నది. ఈ చీకటి గది నుండి గాయస్ ఇక్కడ ఉన్నటువంటి ఏవి టచ్ చేయకండి, ఇవంతా డమ్మీలే, రాయిలు. ఇప్పుడు ఇక్కడైతే కొంచెం బొమ్మలు కదులుతున్నాయి, ఒకసారి గమనించండి. ఇక్కడ తలకాయ కూడా కొంచెం లైట్ కదులుతుంది. అందుకు కొంచెం ఏంటి కదులుతున్నాయి ఏమైందని చూస్తున్నాను. ఈ యముడు మనకి శిక్షించేటప్పుడు ఏ విధంగా అంటే ఇదేమొచ్చి వజ్రకంటక సాల్మలే అంటే ఇది ముళ్ళ మీద పడేయటం, లైంగిక హింస, కామంతో చేసిన క్రూరత్వం. అంటే మనము భూమిలో ఉన్నప్పుడు ఎవరికైనా మనం కామంతో ఆడదానికైనా బలవంతం చేసినా, తనకి ఇష్టం లేకపోయినా మనం బలవంతంగా కామంతో కాపురం చేసేటటువంటి వాళ్ళకి మనం చనిపోయిన తర్వాత యముడు అనమాట, యమలోకానికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ముళ్ళ మీద పడేయడం చేస్తుంటారు అనమాట. ఇది ఈ విధంగా ఉంటది. ఆ తర్వాత ఇలా ఇక్కడికి వచ్చినట్టయితే ఏమొచ్చి బొమ్మ కొంచెం చేతి మాత్రం కదులుతుంది, అది కొంచెం భయం వేసి. ఓకే, ఇదేమొచ్చి సుఖాన ముఖం, జంతువుల వల్ల రథం లాగా, అధికారిక అంటే మనం రాజకీయం చేస్తున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నప్పుడు, రాజకీయంలోకి వచ్చిన ఏదైనా కానీ మాట తీరిచ్చినప్పుడు ఆ మాట క్రమంగా నడకపోతే దాన్ని శిక్షించే యముడు అనమాట. ఈ విధంగా శిక్షిస్తాడు. ఎద్దుల వలనకే ఇక్కడ తలకాయలు కొంచెం ఇలా కదులుతుంది. నాకైతే కొంచెం భయం వేసింది, అందుకని అలా గమనించుకొని ఉన్నాను.
ఇది క్రూరత్వం దోపిడీ అంటే మనం ఇతరులను దోచుకోవడం కానీ అలాంటి పనులు చేసేటటువంటి యముడు ఆ విధంగా తగిన శిక్షకు ఇలా విధిస్తాడనమాట. ఈ శిక్షని సూకర ముఖం అంటారు. ఈ చేతి కొంచెం కదులుతుంది, కొంచెం జాగ్రత్త. అయితే ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఏకంగా రంపంతోనే కోసేస్తున్నాడు. ఇదేమొచ్చి విశేషణం నరకం. రంపంతో కొయ్యడం హత్యలు అంటే రంపంతో కొయ్యడం హత్యలు, సామూహిక హింస. సామూహిక హింస అంటే ఎవరికైనా చంపడం, లేకపోతే ఎవరికైనా మనం వాళ్ళని బాగా నమ్మించి మనం మాట ద్వారా వాళ్ళని నమ్మించి అంటే మనం చెప్పిన మాట కట్టుబడి వాళ్ళు చనిపోయిన అలాంటి తప్పుడు పనులు చేసిన వారికి ఈ విధంగా అడ్డంగా కోస్తాడనమాట. అంటే యముడు అలాంటి వారికి ఈ శిక్ష వేస్తాడనమాట. బహుశా నాకు చూస్తుంటే ఇదైతే నిజమేమో అనిపిస్తుంది. ఈ యమలోకంలో కాదు, మన హిందూ మతంలో అయితే యమలోకంకి వెళ్ళినప్పుడు ఇలా శిక్షలన్నీ ఉంటాయి. అండ్ క్రిస్టియన్ మతంకి అయితే యేసు ప్రభు అనేది శిక్షిస్తాడు. సో అయితే ఇక్కడ అయితే ఈ యముడు అనమాట ఈ విధంగా అలా హత్యలు చేసిన వారికి, ఇతరులు చంపిన వారికి, ఆ వాళ్ళ వల్ల ఇంకొకరు చనిపోయిన వారికి, అటువంటి వారికి ఇలా 2 ముక్కలు కట్ చేసి చంపేస్తాం. అంటే ఏ భూమి మీద మనం చంపేస్తే వాడికి ఇలా చంపేసినట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఓయ్ ఇంకా ఇక్కడికి వచ్చినట్లయితే శూల దండనం. శూలం మీద కూర్చోపెట్టడం, ఇతరుల శరీరాన్ని కావాలని తీవ్రమైన విధంగా గాయపరచడం. అంటే ఇదేమొచ్చి మనం శూల దండనం అంటే మనం ఇతరులకి ఏదైనా కానీ మనం మాట్లాడే మాట అవతల వారికి గాయపడినా కానీ, అవతల వారు బాధపడినా కానీ అలాంటి వాళ్ళకి కూడా శూలదండనం అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటది గాయస్. ఇది కొంచెం భయంకరంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అటు ఇటు బొమ్మలు కదులుతుంటే దానికి సౌండ్ కూడా ఉన్నాయి కాబట్టి నాకైతే కొంచెం భయం అవుతుంది. అయితే కాళ్ళే తీసేశారు. ఇదేమొచ్చి ఛేదన నరకం, చేతులు కాలు నరకడం, మొత్తం పాటలే. ఇతరులను వికలాంగులుగా చేసేవాళ్ళు అంటే మనం ఒకరిని చంపేయబోయి లేకపోతే వాళ్ళకి నరకం చూపించాలన్నా వాళ్ళని కాలు చేతో ఏదో నరికి మనం భూమి జీవిస్తుంటాం కదా, అలా తప్పు చేసిన వాళ్ళకి ఈ యముడు శిక్షించేది ఛేదన నరకం అంటే కాలు చేతులు నరకడం. ఈ విధంగా అయితే శిక్షిస్తాడు యముడు. ఈ చెయ్యి మాత్రం మనం ఊగుతుంది, భయం గాయస్. ఇక్కడికి వచ్చినాక చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నది. ఎందుకంటే యమలోకంకి వెళ్ళినప్పుడు నరకాలు ఇలా ఉంటాయి, యముడు ఇలా శిక్షిస్తాడు అనేది నాకు చాలా అప్రిషియేట్ చేస్తే. సో గాయస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు యమలోకంలో ఉన్నటువంటి శిక్షలు కూడా ఎలా ఉంటాయి అనేది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మీరు గమనించవచ్చు. ఇలే పకం వేగంగా కొంచెం భయంగా కదులుతుంది ఇది. అయితే ఇక్కడ విలేపకం, ఇది శిక్ష నిప్పుల మీద కాల్చడం అంటే విపరీతంగా మాంసం కోసం జంతువులన్నీ చంపేవాడు. మాంసం కోసం జంతువులను చంపేవాడు అంటే మనం భూమిలో జీవించేటప్పుడు మనం తినడానికి జంతువులనే అడవికి వేటకెళ్ళి జంతువులను క్రూరంగా మనం చంపి వాటిని తినేస్తుంటాం చూడు. అంటే అలా తినే వాళ్ళకి ఈ విధంగా శిక్ష అనమాట. పుల్ల ఇలా గుచ్చి మనము కింద అగ్గి మంట పెట్టి కాలుస్తాం చూడు, ఆ సిచ్యువేషన్ అంటే ఏమొచ్చి అగ్గి ఇలా ఏ విధంగా అనమాట. ఇలా
వచ్చి అతి మంటలో ఇలా కాలుస్తాడు అనమాట. చాలా నరకం. ఇదేమొచ్చి రౌరవం. ఈ రౌరవం పాములు చేతులతో పాములు వేళ్ళతో కురిపించడం రౌరవం. ఇతరుల బాధని ఆనందించడం. మనకంటే వాళ్ళు ఎదిగిపోతున్నారు అని మనం కొంతమంది మనుషులు చూడలేరు. చూడు, వాళ్ళ ఆనందాన్ని వీళ్ళు చూడలేక వాళ్ళకి బాధ పెట్టించే వాళ్ళని, ఒకరి ఆనందాన్ని వీళ్ళు భరించలేక వాళ్ళని ఆనందం పోవాలని చెడగొట్టాలని వాళ్ళని బాధ పెట్టే వాళ్ళకి ఇలాగా వేళ్ళతో పాములు పెట్టి ఇలాగా చేతులు కాళ్ళు కట్టేసి ఇలాగా యముడన్నమాట శిక్షిస్తారు. శిక్షించే ప్రతి చోట ఒక యమలోకం సంబంధించిన ఒక బూచోడు అయితే ఉంటాడు. బూచోడు ఏదో అంటారు. బొమ్మే కదా గాయస్, కొంచెం సేమ్ మనుషులెక్కే ఉన్నాయి ఇక్కడ. ఇదేమొచ్చి ఆయాపానం, వేడి నీళ్లు పొయ్యడం, విపరీతంగా మద్యం సేవించేవాళ్ళు. భూమిలో బతుకున్నప్పుడు చాలా రకాలుగా మందు విపరీతంగా తాగి బాధలతో, అంటే మందు తాగడం తప్పు అనే మనకి తెలిసినా కూడా అయినా మనకి మందు విపరీతంగా తాగుతూ అలా మందు విపరీతంగా తాగే వాళ్ళకి యముడు ఈ విధంగా అనమాట శిక్షిస్తారు. మద్యం సేవించేవారు ఎక్కువగా మందు తాగుతూ ఉన్న వాడికి యముడు అనమాట మీద వేడి నీళ్ళు అనమాట పోస్తూ ఉంటాడు. ఇక్కడ వేడి నీళ్ళు పోయడం ఇంకేంటి జుట్టు రాలిపోద్ది, చర్మం మొత్తం పొడిబారిపోయి ఊడిపోతుంది. ఇదేమొచ్చి ఇంధన మిశ్రమం. ఇదొక శిక్ష. ఈ శిక్ష ఏమో వచ్చి కళ్ళు పీకడం, కుటుంబ ద్రోహం. అంటే కుటుంబంలో మనం ఉన్నప్పుడు తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి ద్రోహం చేసి వాళ్ళని ఎక్కడో చంపేయడమో, లేకపోతే వాళ్ళని కష్టాలుగా బాధలుగా ఎక్కువ హింసిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ద్రోహం చేసే వాళ్ళకి యమలోకంకి వెళ్ళినప్పుడు కళ్ళు పీకేయడం లాంటివి ఇవన్నీ చేస్తుంటారు. అంటే ఇక్కడేమొచ్చి కళ్ళు పీకుతున్న సిచ్యువేషన్, ఇదేమొచ్చి కళ్ళు పీకేసిన తర్వాత ఇంకేటి చూస్తాడు మనిషి కదలడు. ఎక్కడికి వెళ్తున్నా మనం ఎటో ఒకటి పడిపోతుంటారు. అందుకనే ఆ పడిపోతున్నట్టు ఇది ఒక సిచ్యువేషన్ చాలా ఎక్సలెంట్ గా అద్భుతంగా పెట్టారు. వచ్చి ఎలుకలతో కురిపించడం ఇంకా ఎటు వస్తే ఇదేమొచ్చి వజ్రకంటక సాల్మని నరకం. ఇది బాణాలతో హింస పెట్టడం, ఇతరుల శరీరాన్ని కావాలని తీవ్రమైన విధంగా గాయపరచడం. మన పరంగా ఇతరులు దెబ్బగానే గాయం కానీ పడినట్టయితే వాళ్ళకి యమలోకంలో బాణాలతో ఇలా అతన్ని ఇలా మోకాలు పెట్టి కూర్చోబెట్టి బాణాలతో అనమాట కొట్టే ఫిక్స్ అది. ఇక్కడ విశేషణం నరకం. అంటే వాళ్ళ ప్రాణ భయంతో కష్టపడి జీవిస్తున్న టైంలో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం చూడకుండా మనం వదిలి వెళ్ళిపోతుంటాం చూడు. అలాంటి వారికి ఒకరి కష్టం చూసి కూడా వాళ్ళు ప్రాణ భయంతో ప్రాణం పోయే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా కావాలని నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతావు చూడు. అదే అంటే ఇతరుల ప్రాణం అంటే నీకు చాలా తేలిక అయిపోయింది. అటువంటి వాళ్ళ కోసం అంటే పట్టించుకోకుండా నువ్వు ఉన్న వాళ్ళకి ఈ విధంగా అనమాట యముడు శిక్షిస్తారు. పర్యావర్తనం, పక్షులతో హింస హానికరంగా ఇలాగా పక్షులతో మనం ఒకరికి హానికరంగా చేసినట్టయితే వాళ్ళకి పర్యావర్తనం అనే శిక్ష అనేది వేస్తాడు యముడు. ఇదంటే మనకి తెలిసే ఉంటది.
మనం ఇది అపరిచితుడు సినిమాలో ఎక్కువ చూస్తుంటాం క్రిమి భోజనం అనేది. అంటే క్రిమి భోజనం అంటే తేనెటీగలతో హింస, ఇతరులను దోపిడీ చేయడం, సంపదను నిల్వ చేసి పంచుకోక పోవడం, అంటే ఇతరులని లాక్కోవడం. అంటే మనం భూమిలో బతికున్నప్పుడు ఇతరులని లాక్కునే పరిస్థితిలో ఉండి ఇతరులని వాళ్ళ సంపదను మనం దోచుకున్న సంపదని ఎవరికి ఇవ్వకుండా మనమే ఉంచుకునే అటువంటి వాళ్ళకి క్రిమి భోజనం అనేది యముడు ఈ విధంగా శిక్షిస్తాడు అనమాట. అంటే తేనెటీగలతో పుట్టి పుట్టిస్తాడు. ఎక్కువచ్చాను వేలాడి తీసి కొట్టడం, అవమానపరిచే విధంగా వాళ్ళని గాయపరిచే, అంటే వాళ్ళని వేరే వాళ్ళ దగ్గరికి మనము తక్కువ చేసి చూడడము, అలా బయటని తక్కువ చేసి మాట్లాడడం, అంటే వీళ్ళ గురించి ఇతరుల దగ్గర వీళ్ళు అవమానపరిచే విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళకి ఇలా వేలాడి తీసి కొట్టే శిక్ష అన్నమాట. అంటే యమలోకానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా శిక్ష పెట్టిస్తారు. బలహీనను తొక్కడం, అంటే బలహీనలు అంటే నీకు డబ్బు, స్తోమత, సామర్థ్యం అన్నీ ఉంటాన్ని ఇతరులని తొక్కేయడము, ఇతరులని నష్టం కలిగించడము, మీకు నచ్చిన విధంగా వాళ్ళని ఆడుకోవడం, అటువంటి చేసేవారికి వాళ్ళకి కూడా బరువు బాధ్యత తెలిసేటటువంటి విధంగా అటువంటి వారికి ఇలా రాయిని పెట్టి మోయడం అన్నమాట. ఇదే ఈ శిక్ష. శుక్రముఖం. అమ్మకే అబాధం పిశాచులతో భయపించారు. మనం భూమిలో ఉన్నప్పుడు అమ్మలకి తల్లిదండ్రులకి మన అబద్ధాలు చెప్పడము, వాళ్ళకి అబద్ధాలు చెప్పి మనము ఒక మంత్రాలు యంత్రాలు అవన్నీ నేర్చుకొని ఇతరులని భయపెట్టడము, ఇతరుని చంపడము, అలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష అన్నమాట. అండ్ ఇటుపక్క వచ్చినట్టయితే ఇది తామిశ్ర నరకం. గోడతో కొట్టడం, దొంగతనం, మోసం, వంచన. దొంగతనం, మోసం చేసిన, తప్పు చేసిన, దొంగతనం చేసిన, ఇతరులు తల వంచలాగా మనం చేసిన అటువంటి వాళ్ళకి కొరడ దెబ్బలతో కొట్టడం అన్నమాట. తామిశ్ర నరకం. వచ్చి కుంభీపాకం. ఇవన్నీ మనం అపరిచితుడు సినిమాలోనే చూస్తుంటాం. మన డైరెక్టర్ శంకర్ గారు అపరిచితుల్లో చాలా ఉత్పత్తంగా అర్థమయ్యే విధంగా అయితే అపరిచితుడు సినిమాలు అయితే చూపించారు. జంతువులను వేటాడి పట్టుకొని వాటిని చంపి వాటిని ముక్కలుగా కోసి వాటిని తాలింపు చేయడం, నూనె, ఉల్లిపాయలు ఇవన్నీ చేయడం, తాలింపు ఇవన్నీ చేసి వండుకొని తినే వాళ్ళకి, అటువంటి వాళ్ళకి కుంభీపాకం అన్నమాట. అండ్ ఇటుపక్క వచ్చినట్టయితే డబ్బు, బంగారం, దాహం. అంటే నువ్వు డబ్బు కోసం ఎంత ఏం సంపాదించినా గానీ నువ్వు అదే ఆ సంపదని ఎవరికి ఇవ్వకుండా నువ్వు ఇతరులను కష్టపడి దోచుకుని తినేసే వాళ్ళు, అటువంటి వాళ్ళకి దాహం. అటువంటి వాళ్ళకి డబ్బు, బంగారము వాటి మీద ఆశలు పెట్టుకునే వాళ్ళకి అనమాట. ఆశలు పెట్టుకుని వాళ్ళని సంపాదించే వాళ్ళకి, దోచుకునే వాళ్ళకి ఈ విధంగా అవే డబ్బు, బంగారం ఇవే తినిపిస్తున్నారు. వాళ్ళని తినిపించే శిక్ష అన్నమాట. ఇదేమొచ్చి మహాగౌరవం. మనం ఒకరికి బాధ కలిగించాలన్నా, నష్టం కలిగించాలన్నా, ఒకరికి చిత్రహింసలు చేయాలన్నా అటువంటి వాళ్ళకి అన్నమాట. అంటే మనం వాళ్ళకి బాధ పెట్టాలి అనుకున్నప్పుడు మనం
అనుకునే విధంగా మనం చేసినప్పుడు వాళ్ళు బాధపడితే ఆ బాధపడే వారికి మనం అమ్మాయి అని మనం సంతోషపడుతుంటాం చూడు. ఆ ఇతరుని బాధను చూసి సంతోషపడే వారికి, సంతోషపడే వారికి ఇలా ముసలితో హింస అన్నమాట. లాస్ట్ కి చివరికి ఏంటంటే తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో. టైటిల్ మాత్రం బాగా పెట్టారు. ఇప్పుడు దాకా నరకం చూసుకుని వచ్చా, ఇప్పుడు స్వర్గం చూడబోతున్నాం. ఇప్పుడు దాకా అయితే నరకం చూస్తాం, చీకటి ప్రయాణంలోన అగ్ని మంటలతో మనం చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు స్వర్గంకి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. ఆహా, తెల్లగా నింగినికలు ఆడుతుంది. ఇక్కడ చిరంజీవి సాంగ్ ప్లే చేస్తారు, జగదగ వీరతలో సుందరిలో స్వర్గం నుంచి దిగి వస్తుంటారు కదా, సాంగ్ అన్నమాట ఇక్కడ ప్లే చేస్తారు. దీనికైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇవి దేవదూతలు అన్నమాట. అంటే గాయస్ ఈ యమలోకం అయితే, కానీ శిక్షలు అయితే మాత్రం ఏ విధంగా ఉంటాయి అనేది కొన్ని మనం అపరిచితుడు సినిమాలో చూసుంటాం. కొన్ని మనం ఎన్ని శిక్షలు ఉంటాయి, ఆ శిక్షల పేర్లు ఏంటో కూడా మనం ఇక్కడ చూసుకుంటూ వచ్చాం. అండ్ ఇక్కడ లాస్ట్కి చివరికి అయిపోగానే స్వర్గం అయిపోయింది. స్వర్గంలో మరి ఇంకేంటి అన్ని సుఖ సంతాలే కాబట్టి స్వర్గం చిన్న పాటతో చూపించారు.